నా పేరు మంజుల అండి. నేను రామ్నగర్లో ఉంటాను, తారా బ్యూటీ క్లినిక్. ఇప్పుడు క్లయింట్ వచ్చిందండి, తన ఏం కావాలో అడిగి హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామండి. హాయ్ మా, నీ పేరేంటి? నా పేరు ఎలాంటి హెయిర్ కట్ కావాలి? నాకు కొంచెం ట్రెడిషనల్గా యాజ్ వెల్ as కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అండ్ వాల్యూమ్. ఓకే, నీ హెయిర్ చాలా బాగుంది, సిల్కీ అండ్ షైన్ ఉంది. అండ్ మీకు లేయర్ కట్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ కట్ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం షార్ట్గా చేయమంటారా? ఇది ఓకేనా? నాకు అకేషన్స్ ఉన్నాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఓకే, నీ కంప్లీట్ వాల్యూమ్ హెయిర్ కట్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఆల్రెడీ హెయిర్ కట్ ఉంది కానీ దీన్ని కొంచెం షార్ట్ చేసి చేస్తానండి. ఓకే ఓకే అండి, హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు తినకు వాల్యూమ్ హెయిర్ ఉంది అండ్ సిల్కీ హెయిర్. ఇప్పుడు తినకు కొంచెం ఈ లాస్ట్ ఇది తగ్గించేసి కొంచెం ఇంకా వాల్యూమ్ కనిపించేలాగా హెయిర్ కట్ చేద్దాము. అండ్ ట్రెడిషనల్గా అండ్ పాష్గా కూడా, పిల్లలు కదా, ఏదైనా డ్రెస్సెస్ ఏ డ్రెస్ అయినా కూడా బాగా సూట్ అవుతాయి. అండ్ ఎప్పుడు చిక్కులు తీసేటప్పుడు అండి కింది నుంచి తీయాలా, పైనుంచి అలా ఇలా తీసేసిరు అనుకోండి, ఇట్లా ఒక్క దగ్గర స్టక్ అయిపోతాయి. సో ఏం చేయాలంటే మెల్లిగా కింద నుంచి కొంచెం కొంచెం 2 పార్ట్స్ తీసేసి చూడండి. తినక చాలా ఉన్నాయి చిక్కులు. సిల్కీ హెయిర్స్కి కొంతమందికి బాగా చిక్కులు వచ్చేస్తాయి. నేను ఎంతమంది హైలైట్స్ కూడా చేసుకుంది. సో దాని నుంచి కొంచెం డ్రైనెస్ కూడా ఉంది ఎండ్స్ అంతా. ఇప్పుడు కటింగ్లో అంతా డ్రైనెస్ వెళ్ళిపోతుంది. స్ప్లిట్స్ కూడా ఉన్నాయి కొంచెం హెయిర్ కట్లో, అన్ని స్ప్లిట్స్ డ్రైనెస్ అంతా వెళ్ళిపోతుంది. సిరం అప్లై చేద్దామండి, చాలా డ్రై ఉంది కదా. హెయిర్ కట్ కూడా చిక్కులు రాకుండా ఉంటాయి. ఇప్పుడండి 1 లైన్ కట్ అయింది, యూ కట్. ఇప్పుడు 90 డిగ్రీస్ కట్ చేస్తున్నాను. ఎక్కడ హెయిర్ ఉంటే అక్కడ నుంచి 90 డిగ్రీ తీసుకోవాలండి. 90 డిగ్రీలు దీన్ని 2 పార్ట్స్ చేసేయాలి. అది కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ మన గైడ్ లైన్ కనిపించే వరకు తీసుకోవాలి. తినకు ఇక్కడంతా వాల్యూమ్ ఉంది, ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ ఉంది. తెలుస్తుందండి గైడ్ లైన్ మీద. సో ఇలా పార్ట్ 1 ఇంచ్ డిఫరెన్స్ చేసుకుంటూ మొత్తం హెయిర్ కట్ చేయాలండి. మళ్ళీ 90 డిగ్రీస్ ఇక్కడ నుంచి, మళ్ళీ ఈ హెయిర్ 90 డిగ్రీ చూసుకోండి. హెయిర్ రూట్ నుంచి 90 డిగ్రీస్ చెక్ చేసుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఈ గైడ్ లైన్ నుంచి ఇది చేసుకోండి.
సైడ్ కట్ చేసేటప్పుడు సైడ్కి రావాలి, మధ్యలో కట్ చేసేటప్పుడు మధ్యలో ఉండాలి. అండ్ హెయిర్ లెంత్ డిగ్రీ కూడా చెక్ చేసుకోవాలి. ఇలాగే అన్ని సెక్షన్స్ 1 ఇంచ్ డిఫరెన్స్లో తీసుకొని మొత్తం అన్ని 1 ఇంచ్ పైకి వచ్చే వరకు ఇలాగే అన్ని 90 డిగ్రీలో కట్ చేసుకోవాలండి. అప్పటికి ఫుల్ లేయర్స్ కట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 3/4 అయిపోయింది హెయిర్ కట్. ఓవరాల్గా ఇలాగే అన్నీ తీసేసుకుంటే హెయిర్ కట్ సరిపోతుంది. ఫైనల్గా ఫ్రంట్ కట్ చేద్దాం. ఇప్పుడు కింద నుంచి గైడ్ లైన్ అవసరం లేదండి, మధ్యలో నుంచి కింది వదిలేసి మన గైడ్ లైన్ కనిపిస్తే చాలు. మనకి ఎక్కడి నుంచి వేసిన ఆల్రెడీ కింద అయిపోయింది కాబట్టి బ్యాక్ లేయర్స్ అన్నీ ఎలా సూపర్గా కనిపిస్తుంది చూడండి. సెట్టింగ్ కూడా చేయకుండా కర్ల్స్ వస్తుంది, తనకు సెమీ కర్ల్స్ వస్తుంది ఎండ్స్. సో కట్ చేయగానే వాల్యూమ్ కనిపిస్తుంది ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు సైడ్ కట్ చేసుకున్నాను. బ్యాక్ అయిపోయింది కదండి, ఇప్పుడు సైడ్స్ చేస్తున్నాండి. ఇది కూడా సేమ్ 90 డిగ్రీ. ఇది కూడా 3 పార్ట్స్ చేసుకొని చేయాలి. చూసారు కదండి హెయిర్ కట్, ఫుల్ వాల్యూమ్ హెయిర్ కట్ ఇప్పుడు చేస్తున్నాను. మ్యాజిక్ హెయిర్ కట్, ఫెదర్ కట్. హెయిర్ కట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్లో డ్రై చేస్తున్నాను. ఇది నాకు కొంచెం స్ట్రైట్ అయితే, ఆల్రెడీ స్ట్రైట్ హెయిరే, కాకపోతే కొంచెం బ్లో చేస్తే కొంచెం లుక్ ఉంటుంది. బ్లో డ్రై అయిందండి. ఇప్పుడు తినక ఎండ్స్ టర్న్స్ ఇంట్రెస్ట్, సో వాల్యూమ్ కనిపించడానికి, సో ఎండ్స్ అనేది టర్న్ చేస్తున్నాను. అది కూడా లేయర్ బై లేయర్ చేయాలి. చూస్తారు కదండి ఫుల్ వాల్యూమ్ హెయిర్ కట్. ఇది ఏ స్టైల్ అయినా వేసుకోవచ్చు. బనానా క్లిప్ పెడితే ఇలా కనిపిస్తుంది, వదిలేస్తే ఇలా కనిపిస్తుంది. హై పోనీ కూడా వేసుకోవచ్చు.
చూసారు కదండి హెయిర్ కట్, కీర్తి ఫేవరెట్ హెయిర్ కట్. ఫుల్ ఇదే హెయిర్ కట్ని ఇది నార్మల్గా ఎండ్స్ టర్న్ చేశాను. తినకు వేరే టర్న్స్ కూడా చేయొచ్చు, ఇంకా చాలా ప్యాటర్న్స్. సో ప్రస్తుతానికి ఈ హెయిర్ స్టైల్ తోటి మీరు ఫంక్షన్ అటెండ్ చేయండి. నెక్స్ట్ టైం టర్న్స్ చేసుకోరు, అది కూడా చాలా బాగుంటుంది.